కేంద్ర బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి సమ్మన్స్ ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక భారత ప్రభుత్వ స్థాయిలో గాంధీ కుటుంబానికి ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరించడానికి, ఒక తప్పుడు ప్రొపగాండాకి వాళ్ళకి సమ్మన్స్ జారీ చేయడం యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కక్షపూరిత రాజకీయాలు, ఇంత వెండెట్టా పాలిటిక్స్ స్వతంత్ర భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రధానమంత్రి చేయలేదు. వారి సర్వం, వారి కుటుంబంలో అనేక సభ్యులు శాతం, గాంధీ కుటుంబంలో అనేక కుటుంబ సభ్యులు జాతి సమగ్రత కోసం, సమైక్యత కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసిన కుటుంబంలో ఏదో విషయంలో తప్పు చేసినట్టు ఈడీ సమ్మన్లు ఇవ్వడం భారతదేశంలో యావత్ సభ్య సమాజం ఖండిస్తుంది. నేషనల్ హెరాల్డ్ అనే పేపరు జవహర్లాల్ నెహ్రూ గారు 42లో భారత స్వాతంత్ర ఉద్యమానికి మద్దతుగా మొదలుపెట్టిన పేపర్ అది. అది స్వాతంత్ర ఉద్యమంలో తర్వాత భారతదేశ జాతీయవాదం, ఒక నేషనలిస్టిక్ స్పిరిట్ పెంపొందని నడిపించిన పేపర్ అది. అదేదో తప్పు జరిగినట్టుగా కంప్లీట్లీ ఒక ఫాల్స్ కేసులో, ఒక నాన్ ఎగ్జిస్టెన్స్ విషయంలో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇవ్వడం ఖండిస్తూ, దీనికి తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. అదే నేను మాట్లాడుతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి మీ ప్రశ్నలు. దేశంలో బీజేపీ ప్రతిష్ట అసలు లేనేలేదు. ప్రజల మద్దతు దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షం మీద, అందులో ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన కుటుంబం, ఈ దేశ రాజకీయ చరిత్రలో పట కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలతోటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అవకాశం తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇవాళ ఏ కుటుంబం అయితే ఆయన కుటుంబం కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు, అధికారంలోకి వచ్చిన పెద్దలు కావచ్చు, వాళ్ళు లోపడ్డారు. దేనివల్ల? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్వాతంత్రోద్యమం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ దేశాన్ని నడిపించాలనే చరిత్ర సృష్టించిన వాళ్ళు చేసిన దానివల్ల లోపడ్డారు. కానీ ఈ దేశానికి త్యాగం చేసింది ఎవరు? ఆ కుటుంబమే. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. త్యాగాలు చేసిన కుటుంబాల మీద లాభపడ్డ నాయకులు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ఓకే, మీకు కారణం చూపించవచ్చు, కానీ ఇది చరిత్రలో మరవరాని రోజు. ఇది మీకు మాయని మచ్చగా ఉంటుందని చెప్పడంతో పాటు, ఏమయ్యా మోడీ గారు, ఏమయ్యా బీజేపీ ప్రభుత్వం, సిగ్గున్నాళ్ళు చేస్తారా? నిన్న ఇక్కడికి వచ్చి ఈ ముఖ్యమంత్రి మీద దేశంలో అత్యంత అవినీతిపరుడైన మాట చెప్పిన ఆయనే ఇప్పటి వరకు 8 సంవత్సరాలు ఏం చేయలేదే? నేను మొన్ననే చెప్పాను, మీరే సాక్ష్యం. ఇది చేయాల్సిన దాని మీద చేయకుండా దిగజారుతున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ నాటకాలు ఆడుతున్నారు. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు మీరు గుజరాత్ పెట్రోకెమికల్స్లో 19,200 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రిగా అధికారంలో రావడానికి దోచుకున్న డబ్బు మీద క్లారిటీ ఇచ్చారా? ఇవ్వలేదే. ఇప్పటి వరకు రాఫెల్ విషయంలో జరిగిన అవినీతికి సమాచారం కానీ ప్రజల ముందు ఉంచారా?
ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. కానీ ఇది ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా కలుస్తున్న నేపథ్యంలో ఓర్వలేక ఏదో చేసినారని భ్రమింపజేయడానికి చేసే ప్రయత్నంలో చేసిన కుట్ర ఫలితమే కానీ వాస్తవం కాదు. ఇది ఖండిస్తున్నాం. ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు. ధన్యవాదాలు. ఫోకస్ చేసింది ఎన్నడూ ఏ విధంగా 8 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుతున్నారు. దానికి అమిత్ షా వస్తున్నారు. మరొకటి ఇక్కడ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీజేపీకి తెలంగాణలో అధికారం రావడానికి కోరిక ఉండవచ్చును, కానీ తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. ఈ మతతత్వ ధోరణి, ఈ హిందూ ముస్లింలు విభజించి ఏదో అధికారం సంపాదించాలనే వాళ్ళ కక్కుర్తి, అది సఫలీకృతం కాదు. బండి సంజయ్ అన్ని పిచ్చి పిచ్చి మాటలు. అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉండి నువ్వు తెలంగాణ ప్రజలకి మేలు చేసే విషయాలను మాట్లాడమంటే గుళ్ళు మసీదులు దర్గాల గురించి మాట్లాడుతున్నాయన. నేను ప్రధానమంత్రి గారిని నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నా. 2014లో తెలంగాణ విభజించబడ్డ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ చట్టం ద్వారా తెలంగాణ క్రియేట్ చేయబడిందో కనీసం అందులో ఉన్న అష్యూరెన్స్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులందరూ చెప్పించలేకపోయినరు, ఆయన అష్యూరెన్స్ ఇవ్వలేదు. మరి కేంద్రంలో 8 ఏళ్ళు ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. రేపు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా నేను 2-3 విషయాలు మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఏర్పాటు జరిగింది నిస్సందేహంగా కేవలం సోనియా గాంధీ గారి దృఢ సంకల్పం వల్లనే. రాజకీయంగా కోల్పోయిన తెలంగాణ ప్రజలకి, యువతకి వారి 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చడానికి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కానీ ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఏ కలలైతే తెలంగాణ ప్రజలు ఆ కళల కోసం తెలంగాణ ఆకాంక్షించినో అది పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలు పూర్తిగా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఈ 8 ఏళ్ల పరిపాలనలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది దేనికి? ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడ్డప్పుడు హైదరాబాద్ నగరాన్ని షరతులు లేకుండా అన్కండిషనల్గా విత్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏర్పాటు చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రానికి ఆల్మోస్ట్ పూర్తిగా ఆదాయపు సోర్సు హైదరాబాద్ నగరం. 10 జిల్లాలు, ఆనాడు 10 జిల్లాలు ఉన్న తెలంగాణకి హైదరాబాద్ నగరం కేటాయించి ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి కొత్త ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్ కానీ, మరి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కానీ, ఒక ఐటీ సెంటర్ కానీ, మెట్రో కానీ ఏర్పాటు చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ హైదరాబాద్ నగరం ఈజ్ బికమ్ ఏ ఐటీ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ నౌ, ఒక ఫైనాన్షియల్ హబ్ కూడా అయింది. మరి ఇన్ని అడ్వాంటేజెస్తో తెలంగాణ ఏర్పాటు చేస్తే 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసేసిండు కేసీఆర్. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, స్వతంత్ర భారతదేశంలో మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఈ 8 ఏళ్లలో ఈ కేసీఆర్ అనే ప్రభుత్వం పైనుంచి కింది వరకు ఒక లూటీ వ్యవస్థ, ఒక దోపిడీ దొంగల వ్యవస్థ ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం 8 ఏళ్లలో. సామాన్య ప్రజానీకాన్ని రక్తం పీలుస్తుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఊర్లలో తిరుగుతున్నా. ఇప్పుడు ఏ ఊరికి పోయినా టీఆర్ఎస్ అంటే
శాండు, ల్యాండు, వైన్స్, మైన్స్, కొన్ని చోట్ల మట్టి మాఫియా, ఇంకో మాఫియా, ఇంకో మాఫియా, మాఫియా ప్రభుత్వాలు. ఇది ఒక మాఫియా ప్రభుత్వం. మాఫియా ముఠాలు తయారైనవి. ఒకటి అప్పులు, రెండు కరప్షను, మూడోది మ్యాక్సిమం ఆల్కహాల్ కన్సంప్షన్ ఇన్ ఇండియా. తెలంగాణ రాష్ట్రం యథా రాజా తదా ప్రజా చేసేటట్టుగా కేసీఆర్ చేస్తున్నారు అనిపిస్తుంది. అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని డిసప్పాయింట్ చేసి రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని వాళ్ళ పూర్తి వైఫల్యాలకి టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం చేస్తున్నాం.